ఈ సక్సెస్ లో మీరు చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంటారు కదా సార్. ఇప్పుడు మీరు యువతకు ఇచ్చే సందేశం ఏదైనా ఒక సందేశం ఇవ్వాలి ఇన్స్పిరేషన్ కదా సార్. మీరు ఈ స్ట్రగుల్స్ లో నేర్చుకున్నది కానీ నేను నేర్చుకున్నది ఒకటి అంటే, ఒక అడ్వైస్ ఇవ్వాలంటే ఎవరి అడ్వైస్ తీసుకోవద్దని అడ్వైస్ ఇస్తానండి. ఎందుకంటే మీ అందరి పరిస్థితులు వేరండి. నేను పెరిగిన పరిస్థితి వేరు, నేను ఎంచుకున్న ఇండస్ట్రీ వేరు, నా దారి వేరు, నాకు ఎదురైన మనుషులు వేరు, నా వ్యక్తులు వేరు, ఆ ఇన్స్టెన్సెస్ వేరు. సో నా అడ్వైస్ మీకు యాప్ట్ అవ్వకపోవచ్చు. మీరు వస్తున్న దారి వేరు, మీ పరిస్థితులు వేరు, మీరు పెరిగిన విధానం వేరు, మీ ఇంట్లో సిచ్యువేషన్స్ వేరు, లేదంటే మీరు కలిసే మనుషులు వేరు, మీరు ఎంటర్ అయిన డైరెక్షన్ వేరు. సో మనం బేసిక్గా ఎప్పుడు మన ఏమంటారు దాన్ని అంటారు కదా, చెవు కనుక మా భూమికి ఉందనుకోండి, మనకు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని. మీ మనసు మాట వినండి చాలు. ఎవరెవరో ఏయో చెప్తారు, నాలాంటి కూడా ఏదైనా ఒక మంచి ఇంటర్వ్యూలో మంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ మీ మనసుకు తెలిసిపోతే మీకేది కరెక్ట్ అని. సో ఏదైనా సరే బ్లైండ్గా బిలీవ్ చేయకుండా మిమ్మల్ని మీరు ఒకసారి అడగండి, మీ మాట వినండి, అది మిమ్మల్ని కరెక్ట్గా డైరెక్ట్ చేస్తుంది, కరెక్ట్గా డ్రైవ్ చేస్తుంది. మా అందరికంటే మీరు మిమ్మల్ని ఇంకా బాగా గైడ్ చేసుకోగలరు. సార్ మీరు ఇప్పుడు